రాము మరియు అల్లరి కొబ్బరి చెట్టు. రాము ఒక సరదా మనసున్న గ్రామ బాలుడు. అతనికి ఒక నమ్మకం చాలా గట్టిగా ఉంది. కొబ్బరి చెట్టు ఎక్కడం చాలా ఈజీ. ఒక ఎండిన ఉదయం ఆ మాటను నిజం చేయాలని రాము నిర్ణయించుకున్నాడు. ఖాళీ సంచి తీసుకుని గ్రామంలో ఉన్న అతి ఎత్తైన కొబ్బరి చెట్టు వైపు వెళ్ళాడు. ఈ రోజు నేను చాలా కొబ్బరికాయలు తెస్తాను అని గర్వంగా అన్నాడు. రాము చెట్టెక్కడం మొదలు పెట్టాడు. అడుగు మీద అడుగు. అకస్మాత్తుగా జారిపోతూ మధ్యలోనే కిందికి జారిపోయాడు. ఓహో, వార్మప్ మాత్రమే అని నవ్వాడు రాము. మళ్ళీ ఎక్కాడు. ఈసారి ఇంకా ఎత్తుకు. చెట్టుపై కూర్చున్న కోతి అతన్ని చూసి వింత వింత ముఖాలు పెట్టింది. రాము చేతితో కోతికి చేతులూపాడు. అంతే, సమతుల్యత తప్పి ధడాం మళ్ళీ కింద పడ్డాడు. గ్రామస్తులు నవ్వారు. రాముకు కొంచెం సిగ్గు వేసింది, కానీ వదల్లేదు. ఈసారి తప్పకుండా గెలుస్తాను అన్నాడు. నెమ్మదిగా జాగ్రత్తగా మళ్లీ చెట్టెక్కాడు. పైకి చేరి ఒక కొబ్బరికాయను పట్టుకునే లోపే టక్! ఆ కొబ్బరికాయ నేరుగా అతని తలపై పడింది. అయ్యో అని అరుస్తూ రాము మళ్లీ కింద పడ్డాడు. చివరికి చెట్టు కింద కూర్చుని తల రుద్దుకుంటూ తన మీద తానే నవ్వుకున్నాడు. ఒక దయగల రైతు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి తర్వాత సారి సహాయం అడుగు అన్నాడు. నీతి: ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ జ్ఞానం మరియు సహనం ఉంటేనే విజయము తీపిగా ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే దయచేసి వీడియోకు లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతు మాకు మరిన్ని మంచి సరదా కథలు రూపొందించడానికి ప్రోత్సాహం ఇస్తుంది. చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.